నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల కాలం పాటు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఒక్కొక్క సమస్యతో దాటివేస్తూ వచ్చినటువంటి తరుణం చూసాం. తర్వాత మొత్తంగా పెన్షన్ల మీద కూడా ఎవరు కూడా మాట్లాడతలేరు. అయితే రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతూ మీరు సహకరించకపోతే పెన్షన్లు ఆపాలనా ఇదాపాలనా అంటూ కూడా మాట్లాడినటువంటి వినం. అయితే 18,650 కోట్లే ఉన్నాయి మన తెలంగాణ బడ్జెట్ నడిపేయడానికి తెలంగాణను రన్ చేయడానికి అని చెప్పి మాట్లాడండి. అయితే ఇప్పుడు మరి ఇక్కడ అందాల పోటీలు చేస్తూ ఉన్నారు. ఎంత ఖర్చు అవుతా ఉన్నదో ప్రభుత్వం ఏమైనా బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నదంటే లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి సరే మంచి పనులు తెలంగాణలో జరగాలి, కాకపోతే క్లిష్టమైనటువంటి పరిస్థితులలో తెలంగాణలో ఎందుకు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవైపు హైడ్రా పేరుతోటి 18 నెలల్లో చాలా విధ్వంసం జరిగింది. హైడ్రా పేరుతోటి పేదోళ్ళ ఇల్లు కూలిపోయినాయి. టైంకి రైతు రుణమాఫీ కాక రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. రైతు భరోసా పల్లగా చాలామంది రైతులు బాధపడుతున్నటువంటి విషయం. దాదాపు సుమారు 500 మంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి వైనం. అయితే ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి పెన్షన్లకు సంబంధించినటువంటి అదే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్లు 2016 వికలాంగులకు 3016 ఉండే దాన్ని ఎలక్షన్ ముందర 4016 చేసిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చెప్పినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి దాని మీద మాట్లాడుకుంటే మనం క్లియర్గా చూడొచ్చు వీళ్ళు అబద్ధపు పూరిత ఏ విధంగా ఇచ్చిరు అని. అసలు అమలు కానటువంటి హామీలు పెన్షన్ల రూపంలో మరీ ముఖ్యంగా గ్రామం స్థాయిలో ఉన్నటువంటి పెన్షన్దారులు మాకు 4,016 రూపాయలు వస్తాయి, మాకు వికలాంగులు 6,016 రూపాయలు వస్తాయని చెప్పి సంతోషపడి ఓట్లేసినటువంటి ప్రజలకు పంగనామమే పెట్టిర్రు ఈ యొక్క ప్రభుత్వం. ఏ విధంగా అంటే అసలు ఏంది ఉదయ్ భాయ్ అని మాట్లాడితే ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు వృద్ధులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 15 లక్షల వ్యక్తులు ఉన్నారు. ఇది ఎప్పటి డాటా, ఇప్పటిది కాదు. ఇది 2023 డిసెంబర్ 2 కంటే ముందు ఉన్నటువంటి డాటాను తీసుకొచ్చిన ప్రజలారా. తర్వాత క్లుప్తమైనటువంటి డాటాని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మన ముందుకు ఇవ్వలేదు. తర్వాత ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ల వల్ల పెన్షన్దారులు కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, 6 గ్యారెంటీల పథకంలో భాగంగా అప్లికేషన్లు పెట్టుకోవాలి, ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళాలి, ప్రజాభవన్లో పెట్టుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి గవర్నమెంట్. తర్వాత క్లుప్తంగా మరి ఎంతమంది అప్లికేషన్లు వచ్చినాయి, అప్లికేషన్లలో ఎంతమంది అర్హులు కాదు అనేది కనీసం ఇప్పటి వరకు మాట్లాడినాను. అయితే నేను 2023 డిసెంబర్ 2 వరకు కేసీఆర్ పీరియడ్ ఏదైతే రేవంత్ రెడ్డి పీరియడ్ వచ్చిందో అప్పటి వరకు ఉన్నటువంటి డాటాను మేము ముందుకు తీసుకొచ్చిన వృద్ధులకు సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారంటే 15 లక్షల మంది, అక్షరాల 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మందికి ఏమేస్తూ ఉన్నారంటే 2,016 రూపాయలు ఇస్తూ ఉండే. తర్వాత వితంతువులు వచ్చేసి 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మంది కూడా మళ్ళీ ఇక్కడ రిపీట్ 2016లే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత వికలాంగులు వచ్చేసి 5 లక్షల మంది ఉన్నారు. వీళ్లకు కేసీఆర్ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఎలక్షన్ కంటే ముందు 4,016 రూపాయలను చేసిండు. 4,016 రూపాయలను చేసిండు. అయితే తర్వాత ఈ 4,016 రూపాయలు వీళ్ళు తీసుకున్నారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నానో వాళ్ళు 4,016 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత బీడీ కార్మికులు 4 లక్షల మంది. బీడీ కార్మికులు ఎక్కువ శాతంగా కరీంనగర్, నిజామాబాద్ కొన్ని ఏరియాలలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆ జిల్లాల్లో ఈ యొక్క ఎంతమంది బీడీ కార్మికులు ఉండారు, 4 లక్షల మంది బీడీ కార్మికులు ఉండడం గమనార్హం. తర్వాత వీళ్ళకు కూడా 2,016 రూపాయలు ఇచ్చినటువంటి తరుణంలో తర్వాత సింగిల్ ఉమెన్కి దాదాపు 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళకు కూడా 2,016 రూపాయలే గత ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఆనాటి ప్రభుత్వం ఇవ్వడంతో తర్వాత చేనేతకు సంబంధించినటువంటి వాళ్ళు 38,000 మంది ఉన్నారు. వీళ్ళకు కూడా 2,016 రూపాయలు ప్రతి నెల చేనేత
పెన్షన్దారులకు 2016 రూపాయలు అందుతుండే. తర్వాత మొత్తానికి 8 స్కీమ్లు 8 విధాలుగా ఈ యొక్క పెన్షన్లను రూపొందించారో. తర్వాత ఇక్కడ గీతా కార్మికులు ఎవరైతే గీతా కార్మికులు ఉన్నారో వాళ్ళు 65,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 2016 రూపాయలు అందుతుండే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యమైనటువంటి పరిస్థితులలో వాళ్ళ ఆర్థికం మీద బలంగా ఉండాలంటూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రోగానికి వీళ్ళకు సహాయం చేయాలంటూ కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. దాంట్లో హెచ్ఐవికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, హెచ్ఐవి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 35,000 మంది ఉన్నారు. వాళ్లకు 2016 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది. ఇది నేను తీసుకున్నటువంటి డాటా ఇది ఇప్పటిది కాదు ప్రజల, 2025 మే 14కు సంబంధించినటువంటి డాటా కాదు, 2023 డిసెంబర్ 2 కంటే ముందున్నటువంటి ఆనాటి కేసీఆర్ ఇచ్చినటువంటి డాటా ఇది. ఆనాడు పెన్షన్దారులకు ఉన్నటువంటి డాటా ఇది. మరి తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇదే డాటా ఫాలో అయ్యారు. అంటే ఈ డాటా తర్వాత కొన్ని అప్లికేషన్లు వస్తాయి, చేసిరా చేయలేదా ఆ డాటా కూడా ఆ ప్రభుత్వం మన ముందల పెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలాంటి అప్లికేషన్ల రూపంలో ఎలాంటి డాటా అయితే ఉందో ఆ డాటా అప్లికేషన్ల రూపంలో వచ్చినటువంటి డాటాను డివైడ్ చేయకుండా పబ్లిక్కి కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు మరి ఈ యొక్క పెన్షన్ల మీద ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఒకసారి గమనించవచ్చు క్రిస్టల్ క్లియర్గా. తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుండే. ప్రతి నెలకు పెన్షన్దారులకు ఇవ్వాలంటే ప్రతి నెలకు 1000 కోట్ల రూపాయలు ఉంటుండే. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 3,000 కోట్లకు పోయింది బడ్జెట్. 3,000 కోట్లకు పోవడంతో ఇబ్బందికరంగా మారింది. ఎస్, అది ప్రభుత్వానికి ఇబ్బందికరమే. కాకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే 7 మందికి, గత ప్రభుత్వము 7 మందికి అంటే 8 గ్రూపులుగా ఉన్నటువంటి దాంట్లో 7 గ్రూపులకు 2016 పింఛన్ ఇచ్చారు. దివ్యాంగులు 3,016 ఉంటే 4,016 కేసీఆర్ చేసిన తర్వాత వీళ్ళకు అంటే ఈ మొత్తం టోటల్లీ బడ్జెట్ వచ్చేసి 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్దారులకు ఇచ్చిండే. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ యొక్క 2016ని కాస్త ఏం చేసింది అయ్యా అంటే 4,016 ఇస్తామని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం చేస్తూ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి విషయం. అయితే దివ్యాంగులకు ఇది 7 గ్రూపులకు 4,016 అవుతున్నాయి. 4,016 7 గ్రూపులకు ఇస్తున్నాం. తర్వాత 4,016లను కాస్త వీళ్ళు ఏం చేసిరయ్యా అంటే 6,016 చేసిరు. ఇది ఒకరికి దివ్యాంగులకు సంబంధించి. అయితే ఇక్కడనేమో పైసలు లేని నన్ను దొంగలా చూస్తూ ఉన్నారు అని చెప్పి తెలంగాణ పరువును బజారుకు ఇస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీ తాన పైసలు లేవు అంటే మేము అప్పుడు ఉన్నాయి అనుకుంటాం. అట్లా అనుకుంటారు. ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క రోజైనా మీ యొక్క ఈ దొంగ హామీని మీరు ఎప్పుడైనా ఇప్పటివరకు ఇచ్చిర్రా? ఈ యొక్క హామీని పింఛన్దారులకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పెన్షన్దారులకు కావచ్చు, మొత్తానికి పెన్షన్దారులకు కావచ్చు, మీరు యొక్క 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చి మనం మార్చిర్రా? దాదాపు ఇప్పుడు 3,000 కోట్లే అయ్యింది. ఎప్పుడు వీళ్ళు ఉన్నటువంటి డాటా ప్రకారం చేస్తేనే 3,000 కోట్లు అయింది. అంతకుముందు ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్ల తరపున తీస్తే మరొక 2,000 కోట్ల రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్టు సుమారు చెప్తా ఉన్నటువంటి నిజాలు. మరి ఏ విధంగా చూడొచ్చు? ఈ యొక్క చేతగానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అక్కడ రైతు భరోసా లేకపోయా, రైతు బీమా లేకపోయా, రైతు బంధు లేకపోయా, రైతు రుణమాఫీ లేకపోయా, పింఛన్లు లేకపోయా, ఇందిరమ్మ ఇండ్లు దేవుడెరుగు ఇసుక తర్వాత ఇసుకిస్తాడంట ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకముందే. మరి ఇందిరమ్మ ఇండ్ల పేరు వచ్చింది కానీ మరి ఆడు ఇట్లా ఏడుకోయి పైసలు తెచ్చుకోవాలి, ఎన్ని విడతలుగా వస్తుందో చెప్పలే. కాంగ్రెస్ పార్టీ 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ని అయితే రూపొందించుకున్నది. మళ్ళీ దీంట్లో యువ వికాసం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. మనిషికి నిరుద్యోగులకు 4 లక్షలు, ఆ 4 లక్షలు సంబంధించినటువంటి నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు ఇస్తా అంటే ఇప్పుడు ఏమంటా ఉన్నారు, సిబిల్ కావాలంట. వీళ్ళు ఏమన్నా సిబిల్ కావాలంటారా? ప్రైవేట్ కంపెనీ ఏమో తెలియదు నాకు. మరి ఇంతగానం సిబిల్ కావాలి అంటే మరి సిబిల్ ఏమంతానే ఉంటుంది, ఉన్నంతానే ఉంటుంది. మరి మాలాంటి పేద బిడ్డల పరిస్థితి ఏంది, సిబిల్ మెయింటైన్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగా సిబిల్ మెయింటైన్ చేయడాడే కదా నిరుద్యోగి అంటే. సిబిల్ మెయింటైన్ చేస్తే నిరుద్యోగి ఎందుకు అవుతాడు? సిబిల్ మంచిగుంటే నిరుద్యోగి ఎందుకు అవుతాడు? సిబిల్ లేనోడే కదా నిరుద్యోగి.
సిబిల్ ఉన్నోనికి ఇస్తా అంటే ఉన్నోని జేబులనే ఉన్న పైసలు పెడితే మరి లేనోడు ఏం చేయాలి? నాక్క తినాలి, ఉన్న ప్లేట్లో నాక్క తినాలి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క హామీ మోసపూరితమైనటువంటిది. ప్రజలు మోసపూరితమైనటువంటి, నాకు తెలిసి ఇంత క్లిస్టర్ క్లియర్గా ఎవరు చెప్పకపోయి ఉండొచ్చు. ఒక పెన్షన్ మీద 3,000 కోట్లు అవుతుందని, సుమారు అది 5,000 కోట్లకు చేరే అవకాశం ఉన్నది. ఇది 2023 డిసెంబర్ 2 కంటే ముందు డాటా అని చెప్తా ఉన్నా. మరి కేసీఆర్ ఎంతమందిని దాపెట్టిండో, మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంతమందిని దాటిపెట్టిండో అది తెలియదు కదా మనకు. ఒకసారి ఆలోచించండి. ఇది ఒక బడ్జెట్ ప్రతి నెల ఆమోదించబడి వచ్చే అవకాశాలు ఉన్నాయా? తెలంగాణ పింఛన్దారులకు షాకా లేకపోతే అవాకా? వస్తాయా రావా? మీ కామెంట్ల రూపంలో చెప్పు. 6 గ్యారెంటీల అమలు కాకపోయా 100 రోజులలో మమ్మల్ని మించిన పాలన ఉండదు, 100 రోజుల గడివీరి అని చెప్పి ఒక మహాలక్ష్మి బస్సు పథకం తప్ప ఇంకేం లేదు. మహాలక్ష్మి బస్సు పథకం తప్ప ఇంకేం లేదు. ఏం చేసిరు వీళ్ళు? రైతు రుణమాఫీ సగమే చేసిరు, రైతు బంధు రైతు భరోసా వాళ్ళకు సగం వేసిరు, రెండు విడతలు ఎగురగొట్టిరు. రాజకీయ నాయకులకు జీతాలు ఎందుకు అన్న దాని మీద మీరు చాలా బాగా స్పందించారు. ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి అమూల్యమైనటువంటి విషయాలను చిత్రగుప్త మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. దయచేసి చిత్రగుప్తని ఇలాంటి విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేశారని కోరుకుంటూ స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త సైనింగ్ ఆఫ్ మీ దగ్గర.